కలియుగ వైకుంఠం ఆ 7 కొండల వేంకటరమణుడి పుణ్యక్షేత్రం. కానీ ఒకప్పుడు ఇదే గడ్డపై గోవిందనామ స్మరణ కన్నా ఆడబిడ్డల ఆర్తనాదాలే ఎక్కువగా వినిపించేవని మీకు తెలుసా? అది ఒక చీకటి రాజ్యం. పెళ్లి చేసుకోవాలంటేనే భయపడే రోజులవి. ఎందుకంటే పచ్చని పందిరిలో తాళి కట్టించుకున్న ఏ వధువైనా సరే తన మొదటి రాత్రి భర్తతో కాదు, ఆ కామాంధుడైన పాలిగాడితోనే గడపాలి. ఆ పాలెగాడిని ఎదిరించే మగాడే లేడు, వాడిని ఆపే దేవుడే రాడు అనుకున్న సమయంలో అడవిలో ఒక శక్తి పుట్టింది. ఆ పాలెగాడు వాడికి వాడే వేటాడే పులి అనుకున్నాడు. కానీ అడవిలో పుట్టిన ఆ శక్తి వాడిని వేటాడే సింహమని ఆ పాలెగాడికి తెలియదు. ఒక రాక్షసుని సంహరించడానికి ఆ తల్లి వేసిన 4 చిత్ర విచిత్రమైన వేషాల కథే ఈ గంగమ్మ జాతర. అసలు ఏం జరిగింది, ఆ చరిత్ర ఏమిటి తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక రాక్షసుని చంపడానికి ఆ తల్లి వేసిన 7 వేషాలే ఇవాళ మనం గంగమ్మ జాతర అనే పేరుతో జాతరగా జరుపుకుంటున్నాం. ఆ కాలంలో పీడించిన పాలెగాడికి శాస్తి చేసిన ఆ అమ్మను ఇవాళ లక్షలాది మంది భక్తులు అర్ధరాత్రి నుండి బంగారు చీరలతో, నువ్వుల దీపాలతో, ఉరుముల్లాంటి శబ్దాలు చేసిన డప్పులతో గంగమ్మ గంగమ్మ అంటూ ఊరంతా ఊరేగిస్తూ జాతరగా జరుపుకుంటున్నారు. ఆకాశమంతా బాణాసంచ వేడుక, నేలంతా భక్తులమయం. కొండపైనుంచి చూస్తే ఒక దేవి మహోత్సవం లాంటి దృశ్యం. కానీ ఈ జాతర వెనకాల దాగి ఉన్న అసలు కథ ఏంటి? ఆ అమ్మ 7 రూపాయలు ఎందుకు? పాలెగాడి జీవితం ఎలా ముగిసింది తెలియాలంటే ఈ వీడియోను ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా చూడండి.